కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు హరితవనం పేరుతోటి ఊర్ల పొంటి మస్తు చెట్లు పెట్టించింది. ఊరూరికి నర్సరీలు పెట్టించింది. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కారు హరితవనం పేరు తీసేసి వన మహోత్సవం పేరుతోటి అదే చెట్లు నాటే కార్యాన్ని చేపట్టింది. చెట్లే జగతికి జీవనాధారం, చెట్లు లేకుంటే మనుషులకు మనుగడే ఉండదని పుస్తకాల అట్టలెనక కొటేషన్లు కూడా రాపిస్తుంది. అడవులను కాపాడాలి అని ఫారెస్ట్ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పెట్టి చిన్న చెక్కపేడును కూడా ముట్టనిస్తలేరు. కానీ ఒక ఆడ మాత్రం ఒక ఊరంతా ఫారెస్ట్ వాళ్ళ మీదకి రివర్స్ అయ్యి వాళ్ళ కండ్ల ముంగట్నే గొడ్డళ్ళు అందుకొని 1,00,000 చెట్లు కొట్టేస్తాం, ఏం చేస్తారో చేసుకోర్రి అని సవాల్ విసురుతుర్రు. ఎందుకట్లనో మరి. ఏడన్నా చెట్లు పెంచుతామని అడిగి మరీ మొక్కలు కొంట పోతారు. కానీ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెమోలు మాత్రం ఊర్లో హరితహారం పథకంలో పెట్టిన చెట్లని ఇట్లా 7 కాడ గొడ్డలు అందుకొని కొట్టేస్తున్నారు. ఆగో చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు అంటే 1,00,000 మొక్కల ప్లాంటేషన్ పై చెట్లు నరకడానికి మేము అందరం ముందుకొచ్చినాం. ఎందుకంటే మా యొక్క దేవునిగూడెం నల్లపోచమ్మ అనే దేవస్థానానికి వారు అడ్డాస్తులు. అదేవిధంగా మా గ్రామానికి వచ్చేటటువంటి రోడ్డును ఫారెస్ట్ అధికారులు ఆపేస్తున్నారు. కాబట్టి మేము ఫారెస్ట్ ఆఫీసుల చుట్టూ రేంజర్ మేడం దగ్గరికి, డిఎఫ్ఓ దగ్గరికి చాలాసార్లు తిరిగితే వాళ్ళు రేపు మాపు అని కాలయాపన చేసిండు. అర్థమైందా అదట కథ. ఇలా ఊర్లో నర్సరీ ఉన్న జాగదికే పోషం మెలిసిందట. అక్కడ గుడి కట్టి రోడ్ వేయాలన్నది వీళ్ళ డిమాండ్ ఇప్పుడు. కానీ ఫారెస్ట్ వాళ్ళు ఏమో అందుకు రూల్స్ ఒప్పుకుంటలేవు అని అంటున్నారు. చాలా రోజుల సంది గుడి కట్టాలని ఫారెస్ట్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారట. కానీ రూల్స్ పేరు చెప్పి వాళ్ళు సందు పెడతలేరు. మామూలు పోషమ్మ గుడి కట్టనీయరా, అయితే మా ఊర్లో పెట్టిన హరితహారం చెట్లన్నింటినీ కొట్టేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోరని జిద్దుకు పోయి ఇట్లా పట్ట చెట్లను కొట్టేస్తున్నారు నిన్నటి సంది. ఊరంతా ఏకమై చెట్లు కొట్టేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా ఊరోళ్ళను కట్టడి చేసేందుకు వెనుకడిగే చేస్తున్నారు. మరి చూడాలిగా, ఊరికి చెట్లొద్దు, బడొద్దు, బతుకులు మార్చే బతుకు తెరువు పనులు చూపెట్టొద్దు, ఏం వద్దు. కానీ గుడి కట్టి రోడ్ వేస్తే చాలంటున్నారంటే ఎంత గట్టి పట్టు మీద ఉన్నారు, ఎంత భక్తితోటి ఉన్నారు వీళ్ళంతా. మీరు ఏదన్నా కట్టుకోరు కానీ వార్తల్లో చెప్పుడు మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. మరి చూడాలి ఫారెస్ట్ వాళ్ళు దీనికి ఏం పరిష్కారం చెప్తారో.